రాష్ట్రంలో సరిపడినంత ఎరువులున్నాయి. రైతులు ఆందోళనకు అవసరమే లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని అధికారులు ఆదేశించారు కూడా. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్లు వాటర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలన్నారు సీఎం. ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి సాగునీటికి రెండు ఇంటర్లింక్డ్. ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. కంప్లీట్ గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి.